స్టార్ హీరో ప్రొఫెషనల్ రేసర్ అజిత్ కుమార్ కు మరోసారి రేసింగ్ ట్రాక్ పై ప్రమాదం ఎదురైంది. యూరోప్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ ఈవెంట్ లో అజిత్ ప్రయాణిస్తున్న కారు అధిక వేగంతో అదుపు తప్పి మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటన ఆగస్టు 23న చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం బయటకు రావడంతో అజిత్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఆయన ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మోటార్ స్పోర్ట్స్ పై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న అజిత్ కుమార్ సినిమాలతో పాటు రేసింగ్ ను కూడా ఎంతో సీరియస్ గా తీసుకుంటారు. కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయి మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లలో ఆయన పాల్గొంటున్నారు. తన సొంత జట్టు అజిత్ కుమార్ రేసింగ్ ద్వారా కూడా ఈ రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఏషియన్ లేమాన్స్ సిరీస్, మిషలిన్ లేమాన్స్ కప్ వంటి ఎండ్యూరెన్స్ ఛాంపియన్షిప్లలో ఆయన బృందం పోటీ పడుతోంది. అయితే తాజాగా యూరోప్ లో జరిగిన రేస్ లో అజిత్ కారు అధిక వేగంతో వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ఆ సమయంలో మరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. హై స్పీడ్ లో ఢీకొనడం కావడంతో ఘటన తీవ్రతపై మొదట అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే కారులో లేటెస్ట్ రక్షణ పరికరాలు అజిత్ ను కాపాడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత ఆయన సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవని సమాచారం. ఈ వార్తతో సోషల్ మీడియాలో అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండ్యూరెన్స్ రేసింగ్ అనేది సాధారణ కార్ రేసింగ్ తో పోలిస్తే మరింత సవాల్తో కూడుకున్నది. డ్రైవర్లు ఎక్కువ సమయం పాటు అత్యంత వేగంతో కారును నడుపుతూ ఏకాగ్రత, నియంత్రణను కొనసాగించాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే అజిత్ కు ఎదురైన ఈ ప్రమాదం మరోసారి ప్రొఫెషనల్ మోటార్ స్పోర్ట్స్ లోని రిస్క్ ను గుర్తు చేసింది. అజిత్ కు రేసింగ్ ప్రమాదాలు ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 2025లో ఇటలీలో జరిగిన GT4 యూరోపియన్ సిరీస్ సందర్భంగా ప్రమాదానికి గురైనప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. అదే ఏడాది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగిన పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ లో తీవ్రమైన డబుల్ రోల్ ఓవర్ ప్రమాదం నుంచి కూడా ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అంతకుముందు దుబాయ్ ఎండ్యూరెన్స్ రేస్ ప్రాక్టీస్ సమయంలో ఆయన కారు బ్యారియర్ ను ఢీకొన్న ఘటన కూడా జరిగింది. అయినప్పటికీ అజిత్ రేసింగ్ పై తన ఆసక్తిని కొనసాగిస్తూనే ఉన్నారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోటార్ స్పోర్ట్స్ పై తనకున్న అభిరుచికి కూడా సమయం కేటాయిస్తున్నారు. ఈ తాజా ప్రమాదం తర్వాత కూడా ఆయన రేసింగ్ ప్రయాణం కొనసాగుతుందా అనేది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అజిత్ కుమార్ చివరిగా విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆదిక రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డేర్ డెవిల్ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను శాలిని అజిత్ కుమార్ కు చెందిన బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మరోవైపు రేసింగ్ ట్రాక్ పై చోటు చేసుకున్న ఈ తాజా ప్రమాదం నుంచి అజిత్ సురక్షితంగా బయటపడటంతో ఆయన అభిమానులు ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై ఊపిరి పీల్చుకుంటున్నారు.